Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డిజే డైలీ బ్లాగ్. ఇక్కడ ఏమంటే అండి, నేను ఈరోజు పన్నీర్ మిల్ మేకర్ కర్రీ లాగా చేస్తున్నానండి. అంటే ఒకటి మా పెద్దమ్మాయి పన్నీర్ తినదు, మా పిల్లలిద్దరూ తింటారనమాట పన్నీరు. దీంట్లో ఒకటి మిల్ మేకరు మా బాబు తింటాడు, ఇంకా అందరూ సరిగా తినరు. సరే, ఇక్కడ ఒక్కొక్కటి అడుగుతున్నారు ఎలా చేసేదని. రెండు కలిపి చేద్దామని మిల్ మేకరు పన్నీర్ అయితే కలిపి చేస్తున్నానండి. కర్రీలాగా చేస్తున్నాను. ఈజీగా అనిపిస్తుంది, మీకు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగా. ఫస్ట్ అయితే నేను ఇంకా ఒక ప్లేట్లోకి టమాటాలు 2, ఎర్రగడ్డ ఒక 2, తెల్లగడ్డ, అల్లం పేస్ట్ లాగా ఉంది అది వేసుకున్నాను. ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కారంగా ఉంటుంది కదా అని. కొత్తిమీర, కరివేపాకు అలా ప్లేట్లో పెట్టుకున్నాను. బఠానీ అయితే కొద్దిగా 2 పిడికెట్లు అయితే నానబెట్టుకున్నానండి రాత్రి. సరే, ఇంకా మిల్ మేకర్ అయితే కొంచెం ఒక 2 గుప్పెట్లు నానబెట్టాను నీళ్ళల్లో. సరే, ఇంకా సన్నగా అయితే తరుక్కున్నాను అనమాట టమాటాను, ఎర్రగడ్డని. ఇంక ఈ విధంగా పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. సరే, ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని సోంపు, చెక్క, లవంగం, జీలకర్ర అవన్నీ కూడాను కొంచెం అయితే వేసుకున్నానండి. ఫస్ట్ కడాయిలో నూనె వేసుకొని దాంట్లోకి ఒక 4 అంటే 2 ఎర్రగడ్డలు లావుగా కోసాను, 2 టమాటాలు సన్నగా తరిగాను, 2 ఎర్రగడ్డలు సన్నగా తరిగాను అనమాట. ఒక ఎర్రగడ్డ, ఒక టమాటా వచ్చి బాగా కడాయిలో వేసి వేయించేసానండి. బాగా ఆయిల్లో వేసి బాగా కడాయిలో వేగుతుందనమాట. ఇలాగ వేయించుతున్నాను. అలాగా వేయించిన తర్వాత పక్కకైతే ప్లేట్లోకి తీసుకున్నాను. కొంచెంసేపు ఆరిన తర్వాత మళ్ళీ అయితే మిక్సీ పట్టి పెడదామని మసాలాలంతా వేయలేదండి. ఇంకా నా దగ్గర ఉన్న గరం మసాలా ప్యాకెట్ ఆల్రెడీ ఉంది, అదైతే ముందు పెట్టుకున్నాను. తర్వాత వేద్దాం 1 స్పూన్ అనేసి. సరే అయితే ఇంకా కడాయిలోనే ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇంకైతే ఇంకా మిల్ మేకరు, ఎర్రగడ్డ, టమాటా ఇవన్నీ కూడా వేస్తున్నాను. బాగా రోస్ట్ లాగా చేస్తున్నాను, అట్లే ఫ్రై లాగా చేస్తున్నాను. చేసిన తర్వాత ఇంకా మిల్ మేకరు, బఠానీ ఇవన్నీ కూడా బాగా వేసి కలబెడుతున్నానండి. బాగా మెత్తగా, అంటే బఠానీ కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం అయితే బాగా వేయించుతున్నాను. దాంట్లోనే సాల్ట్ కూడా తగినంత వేసుకున్నాను, పసుపు కూడా వేసుకున్నాను తగినంత, కొంచెం 1/2 స్పూన్ అనమాట. ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత బాగా అయితే కలబెడుతున్నాను. కొంచెం అయితే నీళ్ళు 1 గ్లాస్ అయితే వేసి ఉడుకుతూ ఉంటుంది. తర్వాత అయితే మనం మిక్సీకి వేసుకొని ముద్దలాగా చేసుకుందామని చెప్పి ఇవైతే ఉడుకుతూ ఉండాలి కదా అనేసి నీళ్ళు అయితే వేసి ఉడుకుతుందన్నమాట వేసాను. ఇంకైతే మిల్ మేకరు కూడా బాగా ఉడికిపోతుంది. బఠానీ ఒకటే కాబట్టి కొంచెం ఉడకాలని నీళ్ళు అయితే కొంచెం పెట్టానండి. ఇంకైతే మిక్సీకి అయితే ఇలాగ ముద్దలాగా వేసుకునేసాను. కారము ఆల్రెడీ 4-5 వేసాను కాబట్టి మిర్చీలు ఇంకా 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను. ఇంకైతే ఈ మిక్సీలో కొట్టుకున్నాను కదా ముద్ద, ఎర్రగడ్డ, టమాటా ఇవి 2ేనండి బాగా వాడ్ చేసి కొట్టుకున్నాను అనమాట మిక్సీలోకి. ఇంకా ఆ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడే ఈ ముద్ద కూడా వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత ఇంకొంచెం అయితే బాగా ఇంకా ఉడకాలన్నమాట అది కొంచెం అయితే. సరే, ఇంకా లాస్ట్లో అయితే ఇంకా గరం మసాలా 1 స్పూన్ అయితే అలా అన్నాను అనమాట. స్మెల్ వస్తుంది. మామూలుగా అయితే ధనియాలు ఇవన్నీ కూడా వేయించుకొని పొడి కొట్టుకోవాలి మిక్సీకి. కాకపోతే నా దగ్గర ఉంది కదా, ఇది అయిన తర్వాత అయితే అలాగ చేసుకుందామని చెప్పి ఇది ఖాళీ అయిపోయి ఇలాగైతే చేస్తున్నాను అనమాట. గరం మసాలా ప్యాకెట్ ఈ విధంగా కొంచెం అయితే బాగా చిక్కద పన్నీరు ముక్కలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసానమాట. ఇంకా కడాయిలోకి అయితే వేస్తున్నాను. లాస్ట్లో వేద్దామని అలాగైతే వేస్తున్నానండి. మామూలుగా కడాయిలో ఫ్రై చేసేస్తారు, నేను ఇంకా అలా చేయలేదు. మామూలుగానే అట్లే ఉడకనీళ్ళు అని చెప్పి అలాగ వేసేసాను అనమాట. ఇంకా చిన్న చిన్న ముక్కలకి అయితే కోసం మా వాడు కూడా మధ్యలో వచ్చి నేను వేస్తానని చెప్పి వేసుకుంటూ ఉన్నాడు కడాయిలో. సరే, ఇంకా అరిచాను. ఇంక ఈ విధంగా అయితే బాగా కలబెట్టాలండి, ఫ్రైలాగా బాగా ముద్దగా వచ్చేటట్టుగా. అంతేనండి. ఇంకేమైనా వేసానంటే సోయా సాసులు అవి ఇవి వేసానంటే కూడా ఇంకా పిల్లలు తినరు కదా, వాళ్ళు తినే విధంగానే చేశాను. ఇంకా అదే దీనికి కాంబినేషన్ చపాతీ అయితే బాగుంటుందని చపాతీ అయితే చేస్తున్నాను. లాస్ట్లో అయితే 1 కప్పు, చిన్న కప్పుతో
పచ్చిపాలు అయితే పోస్తున్నానండి. ఉడకని టేస్ట్ బాగుంటుందనేసి అని ఆ విధంగా వేస్తే టేస్ట్ ఉంటుందని విన్నాను, అందుకోసం అలాగే వేసాను అనమాట. లాస్ట్లో ఒక చిన్న కప్పుతో పాలు పోసానండి. ఈ విధంగా అయితే మిల్ మేకరు పన్నీర్ కర్రీ లాగా చేశానండి, రెండు కలిపి. పిల్లలు ఇష్టంగా తింటారని ఈ విధంగా అయితే రెడీ అయ్యిందనమాట. చివరికి బాగుంది, టేస్ట్గా కూడా చూడడానికి స్మెల్ బాగా వస్తుంది. ఇంకైతే చపాతీలు ఆల్రెడీ చేసేసాను. ఇంకైతే పిల్లలకు అయితే పెడదామని చెప్పి మా బాబుకి మా పాపకి పెడుతున్నాను. మా వాడైతే మిల్ మేకర్ని వీల్ మేకర్ అంటాడండి. వీల్ మేకర్ అని నవ్వు వస్తుంది మాకు. కొన్ని పదాలు తెలియదు వాడికి, కాకపోతే నవ్వు వస్తుంది వాడు చెప్పే మాటలు. కొంచెం వాడికి ఇష్టం వచ్చినట్టుగా అయితే చేశానన్నమాట. పిల్లలైతే ఇష్టంగా తింటారని, మనమైనా ఎలాగైనా తినేస్తాము, వాళ్ళే తినాలి కదా ముందని. మా పెద్దమ్మాయి కూడా ఇష్టంగా చాలా బాగుందని తినిందండి. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.